श्रीकृष्णपरमात्मने नमः। श्रीमद्भगवद्गीता अतः द्वितीयोऽध्यायः सांख्ययोगः। 23వ శ్లోకం। नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः। నిఘంటు ఏనం దీనిని ఈ ఆత్మను శస్త్రాణి శస్త్రములు నా చిందంతి ఛేదింపజాలవు, ఏనం దీనిని పావకః అగ్ని నా దహతి దహింపజాలదు, ఏనం దీనిని ఆపహ నీరు నక్లేదయంతి తడుపజాలదు, చ మరియు మారుతః గాలి నశోషయతి ఆరిపోవునట్లు చేయజాలదు. భావం: ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు. అంటే అర్జున, ఈ ఆత్మను శస్త్రములు, అస్త్రములు, ఖడ్గాలు, గదలు మొదలైన ఆయుధాలు ఏమీ చేయలేవు, అనగా ఖండించలేవు. ఇవి శరీరాలను మాత్రమే ఖండించగలవు, కానీ అవయవరహితమైన ఆత్మను ఎట్లు ఖండించగలవు? ఈ ఆత్మ ప్రాణికోటి హృదయములందు ప్రకాశించేలో వెలుగు, పైగా సర్వవ్యాపక శక్తి కలిగినటువంటిది. ఇది అవయవాలు కానీ ఆకృతి కానీ లేని ఆనంద స్వరూపం, సర్వోత్కృష్టము, సర్వశక్తివంతము. కనుక ఆయుధాలు ఆత్మశక్తి ముందు నిరర్ధకము, నిర్వీరము. అన్నిటినీ దహించగలిగిన శక్తి అగ్నికి ఉన్నది. అగ్ని సర్వభక్షకుడు కదా. ఘోర భీకారణ్యాలను సహితం దహించివేయగలిగిన ఆ పావకుడు నిరవమయము పదార్థము కానటువంటి ఆత్మను దహించలేదు. ప్రవహించే బలమైన జలపాతము గొప్పవైన శిలా సంఘాతాన్ని కూడా కదిలించగలదు. సర్వాధారుడైన శ్రీమన్నారాయణునికే స్థానమైనటువంటి నీరు జీవజలం, సకల ప్రాణికోటికి జీవనాధారం. అటువంటి మహత్తరమైన శక్తి కలిగిన జలము సహితం కూడా ఆత్మను తడుపజాలదట. ఇక వాయువు చూస్తే జీవులకు ప్రాణాధారం. గాలి లేకుండా ప్రాణకోటికి మనుగడే లేదు. వాతావరణ కాలుష్యాన్ని గాలి నశింపచేసి దాన్ని పరిశుభ్రం చేయగలదు. గాలి తలుచుకుంటే దేనినైనా ఎండింపచేయగలదు. గాలి ప్రాణశక్తి. అటువంటి సర్వశక్తివంతమైన వాయువు కూడా ఆత్మను శోషింపచేయజాలదు. గీతాకారుడు ఈ శ్లోకంలో మొదటిగా చెప్పినది అస్త్ర శస్త్రాల ఉపయోగం గురించి. వీటిని ఉపయోగించేది రణరంగంలోనే. కనుక అర్జున, నీవు ఈ రణరంగంలో శత్రువులపై ప్రయోగించే శస్త్రాలు భీష్మ ద్రోణాదుల శరీరాలను మాత్రమే ఛేదించగలవు, కానీ శరీరాలలో ఉండే ఆత్మ చైతన్యాన్ని ఏమీ చేయజాలవు అని. శస్త్రాల యొక్క శక్తి చాలా పరిమితమైనది, ఆత్మశక్తి అనంతమైనది. అదేవిధంగా నీరు, గాలి, అగ్ని కూడా చాలా శక్తివంతమే అయినా కూడా ఆత్మశక్తి ముందు వాని శక్తి చాలా అల్పమైనదని, ఆత్మ చాలా సూక్ష్మమైనదని. నీరు, నిప్పు, గాలి జగత్తులో ప్రాణాలకు ఎంత ఆధారభూతమో అలాగే ప్రళయాన్ని సృష్టించి సర్వనాశనం చేయగలవు. అయితే వీటన్నిటికీ మించి ఆత్మ సర్వశక్తివంతమైనది. పంచభూతాలు తమ తమ శక్తులను ఆత్మ నుండే పొందగలుగుచున్నవి. ఆత్మచేత సృష్టించబడినవే కాబట్టి ఆత్మ ఒక అనంత శక్తి. సృష్టికి ముందు, సృష్టి తర్వాత శాశ్వతంగా ఉండేదే ఆత్మ. నశించేవి శరీరాలే కానీ ఆత్మ కాదు అని గ్రహించు అని చెప్పారు మన శ్రీకృష్ణ పరమాత్మ. జై శ్రీకృష్ణ పరమాత్మునికి జై. జై భగవద్గీతకు జై. సర్వం శ్రీకృష్ణార్పణం.